హలో హాయ్ గైస్, వెల్కమ్ టు లక్ష్మీ క్రియేషన్స్. మా ఫ్రెండ్ కూతురుదైతే బర్త్డే రండి ఎలా జరుగుతుందో చూద్దాం, మీకు కూడా చూపిస్తాను. ఈరోజు అయితే నేను డ్రెస్ వేసుకున్నాను, ఎప్పుడు శారీసే కదా వద్దులే అనేసి. ఎలా ఉందో మీరే చూసి చెప్పండి, బాగుందా? అక్కడైతే స్నాక్స్ వచ్చేసి వడ, మిక్చర్, గులాబ్ జామ్, లాలీపాప్. చిన్నపిల్లలు చాలా ఇష్టం కాబట్టి లాలీపాప్, బిస్కెట్స్ అన్నీ పెట్టారండి. ఈ అమ్మాయిదే బర్త్డే అయితే మా ఫ్రెండ్స్ అందరం గ్రూప్ ఫొటోస్ అయితే దిగాము. తర్వాత మీకు సింగిల్ ఫొటోస్ కూడా పెడతాను చూడండి. అక్కడ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ, పన్నీర్ కర్రీ, చికెన్ కర్రీ, వడలు, తర్వాత పెరుగు, తర్వాత వచ్చేసి ఫిష్, తర్వాత ఎగ్స్, రోటీస్, నెక్స్ట్ వచ్చేసి పాయసం, లాస్ట్ ఇస్ లీస్ట్ గులాబ్ జామ్. చూడండి, ఇవి వచ్చేసి తినడానికి చికెన్ వగేరా తినని వాళ్ళకైతే పన్నీర్ కర్రీ. వీళ్ళంతా పన్నీర్ కర్రీ, వడలు అవన్నీ తినేవాళ్ళు అనమాట. మాకు సపరేటు, మేము చికెన్ అవి తింటాం కాబట్టి సపరేట్. చూడండి మా పిల్లలైతే ఎంత చక్కగా తింటున్నారో. వీళ్ళంతా మా ఫ్రెండ్స్ కూతుర్లు, వాళ్ళంతా ఇంకా ఎలా తింటున్నారో చూడండి. పక్కన కూర్చొని అమ్మాయికి అయితే కొంచెం బాగాలేదు హెల్త్, మా ఫ్రెండ్ అయితే తినిపిస్తుంది. పిల్లలంతా ఫస్ట్ పెట్టేస్తామండి ఎప్పటికైనా. పిల్లలంతా అయిపోయిన తర్వాత జెంట్స్కి పెడతాం. జెంట్స్ కూడా తిన్న తర్వాత లేడీస్ అందరు లాస్ట్ కూర్చొని మేమందరం అయితే తినేస్తాం. అదొక సరదా కదండి, అందుకని అలా తింటే చాలా బాగుంటుంది అనేసి మేము ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి బర్త్డేలైనా అలానే చేస్తామండి. మీరు ఎలా చేస్తారో ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, అన్నయ్య వాళ్ళు కూడా పెట్టేశాము. ఇంకా టకటక అన్నయ్య వాళ్ళు వచ్చేసిన తర్వాత మీరు తినండి అంటుంటే ఇంకా మేము కూడా కూర్చొని మేము కూడా తినేయడం స్టార్ట్ చేసాం. ఎవరికి ఏది నచ్చితే ఏది అన్నట్టు ఒక కుటుంబం లాగా అందరం మధ్యలో పెట్టేసుకొని అన్ని ఐటమ్స్, ఒక్క ఐటెం కూడా మిస్ అవ్వకుండా ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి అందరం టేస్ట్ అయితే చేసామండి. చాలా అంటే చాలా బాగుంది. తర్వాత అందరం గ్రూప్ ఫొటోస్ అయితే దిగాము. జెంట్స్ చూడండి చాలా సరదాగా అయిపోయిందండి. మాకైతే బర్త్డే మాత్రం ప్రతి ఒక్కరు అన్ని ఫొటోస్ అయితే దిగామండి. ఎలా ఉన్నాయి, బాగున్నాయా? పాప కేకులు తినిపించే ఫొటోస్, తర్వాత వాళ్ళ మమ్మీ డాడీ ఫొటోస్. చూడండి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ బాగున్నారు కదండి. ఫ్యామిలీ, క్యూట్ ఫ్యామిలీ. మా ఫ్రెండ్ కూతురికి అయితే బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మా చిన్న పాప ఎంత బాగా దిగిందో కదా. మా పెద్ద పాప అయితే ఫొటోస్ కొంచెం దూరం ఉంటుంది, అందుకని చాలా తక్కువ దిగిద్దండి అమ్మాయి. ఒక్కొక్క ఫ్యామిలీ గిఫ్ట్ ఇస్తూ దిగుతున్నారు. చూడండి బాగుందా? ఇలా చేసుకుంటుంటే చాలా అనుబంధాలు కూడా చాలా బాగా పెరుగుతాయండి. బర్త్డే గర్ల్కి గిఫ్ట్ ఇస్తున్నామని చెప్పేసి టిష్యూ పేపర్స్ అయితే ఇచ్చారు. అదొక సరదా అయిపోయింది. ఏటో గిఫ్ట్ అనుకుంది పాప అయితే, కాకపోతే చూస్తే టిష్యూస్. వాళ్ళ తమ్ముడు కూడా గిఫ్ట్ తెచ్చి ఇచ్చాడండి. ఒక్కొక్క రూపాయి పోగేసుకొని మరీ దాచుకొని తెచ్చాడు. మా చిన్నమ్మాయి, మా పెద్దమ్మాయి, నేను, మా ఆయన ఎలా ఉన్నామండి. ఫ్యామిలీ బాగుందా? చూసారా, మా పెద్దమ్మాయి నేను సేమ్ టు సేమ్ డ్రెస్ అయితే వేసుకున్నాము. ఎలా ఉందో చెప్పండి. మా ఆయన, మా చిన్న పాప ఒక డ్రెస్ వేసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ ఫ్రెండ్స్.